హాయ్ అండి. వాటర్ తాగడం అయిపోయిన తర్వాత ఇలాంటి ఖాళీ బాటిల్‌ని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. కానీ కిచెన్‌లోకి యూజ్ అయ్యేలాగా ఈ బాటిల్‌తో మీకు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను. టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ముందుగా ఆ బాటిల్ పైన ఉన్న లేబుల్‌ని అయితే రిమూవ్ చేసేసుకుందాము. చాకుని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాటిల్‌ని 2 పార్ట్స్‌గా అయితే కట్ చేసేసేసుకోండి. మనకి మిడిల్‌లో ఉన్న పార్ట్ అయితే అవసరం లేదండి. సో, మిడిల్‌లో ఉన్న పార్ట్‌ని కూడాను ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన 2 పార్ట్స్‌తో ఏం చేస్తాం అనుకుంటున్నారా? వీటితోనే మనకి కిచెన్‌లో బాగా యూజ్ అవుతుందండి. మనం గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత స్క్రబ్బర్‌ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. లేదా మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్‌ని తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం. స్క్రబ్బర్ ఎప్పుడూ తడిగా ఉండకూడదండి. ఇలా ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. డ్రైగా ఉంచుకోవాలి. ఇలా చూడండి, ఇలా మనం స్క్రబ్బర్‌ని దీంట్లో పెట్టేసుకుంటే ఎక్సెస్ వాటర్ మొత్తం కలెక్ట్ అయిపోయి స్క్రబ్బర్ డ్రైగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.